మ్యూజిక్ పెట్టలేదు. बोलो भारत स्वतंत्र माता के, बोलो भारत स्वतंत्र माता के, बोलो भारत स्वतंत्र माता के। जय हिंद, जय हिंद, जय हिंद, जय हिंद। जन गण मन पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल वंगा हिंदू हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तब शुभ नामे जागे, तब शुभ आशीष मागे, जागे तब जय गाथा। जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता। जय हे, जय हे, जय हे, जय 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 हे। फ्लैग सैल्यूट। जय हे। దేశ ప్రజలందరికీ మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకి కదిరి నియోజకవర్గ ప్రజలకి 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందరో త్యాగమూర్తుల త్యాగ ఫలితమే ఈరోజు మేమంతా ఈ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. 1947లో మాకు ఇండిపెండెన్స్ వస్తే రాజ్యాంగం గణతంత్ర దినోత్సవం అనే పదం 1950 జనవరి 26వ తేదీన వచ్చింది. అది ఈరోజు మేమంతా జరుపుకుంటున్నాం. దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రాజ్యాంగం ఎలా ఉండాలి, ఈ భారతదేశంలో ప్రజలు ఎలా బతకాలి, ప్రతి ఒక్కరికి ఎలా రైట్స్ ఉండాలి అనే దానిపైన అధ్యయనం చేసి ఆయన రాసిన రాజ్యాంగం అమలు చేసిన రోజు జనవరి 26వ తేదీ. దానికే మేము గణతంత్ర దినోత్సవం అని చెప్పుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ రాజ్యాంగం, ఇదే రాజ్యాంగం భారతదేశంలో అమలు కావాలని, ఎలాంటి పరిస్థితుల్లో రెడ్ బుక్ రాజ్యాంగం కానీ మరో రాజ్యాంగం ఎవరన్నా ఏర్పరిచే ఆలోచనలో ఉంటే అది విరమింపజేసుకొని ఏదైతే 2 సంవత్సరాలు దాదాపు 3 సంవత్సరాలు కష్టపడి రాసిన రాజ్యాంగమే భారతదేశంలో అమలు కావాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటున్నాను. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగం అని అమలు చేస్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి వారి హక్కులను కాలరాస్తుంది. అలా కాకుండా ఆ రెడ్ బుక్ రాజ్యాంగం వాళ్ళ ఇండ్లలో పెట్టుకొని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు రాసిన బుక్కుని, అది బుక్కు కాదు ఒక గ్రంథం, ప్రతి ఒక్కరు దాన్ని మర్యాదించాలి, ఆ రాజ్యాంగమే అమలు కావాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాజ్యాంగాన్ని తప్పకుండా అమలు చేస్తారని, ముందుగానే అమలు చేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి కదిరి నియోజకవర్గ ప్రజలకు అలాగే దేశ ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై హింద్.